బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఎన్ని అత్యాచారాలకు గురైనా తన పోరాటాన్ని మానడం లేదు. దుర్గా పూజ జరిగింది విజయదశమికి. అక్కడ హిందూ గ్రామాలన్నింటిలో కూడాను అమ్మవారి విగ్రహం పెడతారు. దాదాపు 33,335 చోట్ల విగ్రహాల్ని పెట్టారు. దుర్గా అమ్మవారి విగ్రహం పెట్టారు. దుర్గా అమ్మవారి త్రిశూలంతో రాక్షసుణ్ణి మహిషాసురుణ్ణి సంహరిస్తున్నటువంటి దృశ్యము. అయితే ఒక 793 చోట్ల మాత్రం ఆ మహిషాసురుడికి గడ్డం ఉందట. మహిషాసురుడికి గడ్డం ఉండేటప్పటికీ ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇస్లామిక్ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆవేశం వచ్చేసింది. వాళ్ళు ఇదేమిటి, మహిషాసురుడికి గడ్డం ఉండడం ఏంటి, రాక్షసుడికి గడ్డం ఉంటుంది, మామూలుగా మనిషి అన్న మగవాడందరికీ కూడా గడ్డం ఉంటుంది, కానీ గడ్డం పెట్టడం మా మత విశ్వాసాల్ని అవమానపరచడమే కాబట్టి గడ్డం ఉన్నటువంటి విగ్రహాలని తొలగించాలని చెప్పి అక్కడ మతోన్మాదులు ఇప్పుడు గొడవ చేస్తున్నారట. దుర్గా పూజ అయిపోయింది, విగ్రహాలని తీసుకెళ్లారు, నిమజ్జనం చేశారు, కానీ గడ్డం గొడవ మాత్రం ఆగటం లేదు.